పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు చిరంజీవికి సీఎం కుర్చీ రమ్మని పిలిచింది. ఇది కొత్త విషయం. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు ఏంటి, చిరంజీవి సీఎం కావడం ఏమిటి మనకు అర్థం కావటం లేదు కదా. ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. జర్నలిస్ట్ సాయి వీడియోస్ కోసం చిరంజీవి సన్నిహితుడు. వైద్యుడు డాక్టర్ సత్యప్రసాద్ కొత్తగా వెల్లడించిన పాత విషయం ఇది. ఆ కథ ఏమిటో చెప్పుకుందాం. అప్పట్లో చంద్రబాబు ఎన్టీఆర్ను గద్దె దింపేసి తాను కుర్చీని ఆక్రమించుకున్నాడు. నిజానికి తన వెంట మొదట పెద్దగా ఎమ్మెల్యేలు లేకపోయినా కొందరు జర్నలిస్టులు ఈనాడు సపోర్ట్ తీసుకుని 50 మంది ఎమ్మెల్యేలే ఉంటే గంటకు ఆ సంఖ్య పెరిగిపోతుందనే ప్రచారం జరిగింది. దీనికి తోడు ఎన్టీఆర్ అసెంబ్లీ రద్దు ఆలోచనలో ఉన్నాడనే ప్రచారము తోడైంది. దీంతో మిగతా ఎమ్మెల్యేలు కూడా తమ భవిష్యత్ ఏమిటనే భయంతో చంద్రబాబు క్యాంపులో చేరిపోయారు. ఇది అందరికీ తెలిసిన కథ. అయితే అప్పటి ప్రధాని పీవీ ఓ ప్రతిపాదన తన సన్నిహితుడు మాజీ స్పీకర్ శ్రీపాదరావు ద్వారా వేరే మధ్యవర్తితో చిరంజీవికి పంపించాడు. ఎవరికి? ఈ డాక్టర్ సత్యప్రసాద్కు. ఏమని, ఒకవేళ చిరంజీవి ఇష్టపడితే తనని సీఎం అభ్యర్థిగా ఫోకస్ చేస్తూ ఎన్నికలకు వెళ్దాం, తాను చెప్పిన సగం మందికి ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం, ఎలాగూ ఎన్టీఆర్కు ద్రోహం చేశాడని చంద్రబాబుపై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది, ఏపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దాం అనేది ఆ రాయబారం సారాంశం. సదరు డాక్టర్ ఏం చేశాడు? దీన్ని నమ్మలేక ఏం చెయ్యాలో తోచక సీనియర్ నాయకుడు ఎర్ర నారాయణ స్వామి చెవిలో వేసి ఏం చేద్దామండి అని అడిగాడట. అబ్బే, ఈ కాంగ్రెస్ నేతల ప్రతిపాదనలు వెంటనే నమ్మలేం, 4 రోజులు ఆగుదాం అన్నాడు ఆయన. దాంతో చిరంజీవి విదేశాల్లో షూటింగ్లో ఉన్నాడు. వచ్చాక చెబుతానండి అని డాక్టర్ వాయిదా వేశాడు. ఈలోపు ఏం జరిగింది? శ్రీపాదరావును మావోయిస్టులు హతమార్చారు. ఈ ప్రతిపాదన కాస్త అటకెక్కిపోయింది. తర్వాత చిరంజీవికి విషయాన్ని చెప్తే, అవును, ఓసారి పీవీ తన మనమడి బర్త్డే సందర్భంగా నన్ను అల్లు అరవింద్ను పిలిచారు. అక్కడ తన కుటుంబ సభ్యులు బంధువులు కాకుండా మేమే ఉన్నాము. నాకు ఇదే చెప్పాడు, కానీ రాజకీయాలపై ఇప్పుడు ఆసక్తి లేదు అని చెప్పాను అని చిరంజీవి గుర్తు చేసుకున్నాడట. ఇది స్టోరీ. నిజంగా పీవీ ప్రతిపాదన మేరకు అసెంబ్లీ రద్దు చేసి ఉంటే, మధ్యాంతరానికి వెళ్ళి ఉంటే చంద్రబాబు అండ్ గ్యాంగ్ అన్ని సీట్లు గెలిచి ఉండేదా? చంద్రబాబు రాజకీయాల్లో నిలదొక్కునేవాడా? ఎన్టీఆర్ పట్ల జనం స్పందన ఎలా ఉండేది? చిరంజీవి కాంగ్రెస్ నాయకత్వం పట్ల జనం ఎలా స్పందించారు? ఇవన్నీ ఊహాజనిత ప్రశ్నలు. కానీ అదే గనక జరిగి ఉంటే ఏపీ రాజకీయాల కథ పూర్తిగా వేరేగా ఉండేదేమో అంటున్నారు రాజకీయ వర్గాల వాళ్ళు.